పరశురామ అవతారం. శ్రీ మహావిష్ణువు ధర్మాన్ని రక్షించి అధర్మాన్ని అంతం చేయడానికి పరశురామ అవతారాన్ని ధరిస్తాడు. జమదగ్ని ముని మరియు రేణుక యొక్క పుత్రుడు పరశురాముడు. కార్తవీర్యార్జున అనే ఒక క్షత్రియ రాజు పర్వతాలలో వేటకు వెళ్లి జమదగ్ని ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ జమదగ్ని ముని అతిథి మర్యాదలతో ఎన్నో రకాల భోజనాలను పెడతాడు. ఇన్ని రకాల విందులు ఎలా చేయగలుగుతున్నాడు అని కార్తవీర్యార్జునుడికి ఆశ్చర్యం కలుగుతుంది. మరో రోజు కార్తవీర్యార్జునుడి మంత్రి అయిన చంద్రగుప్తుడు ఆ ఆశ్రమానికి వెళ్లి రహస్యమేంటో కనుక్కుంటాడు. కామధేనువు చెల్లెలైన సుశీల వల్ల ఇదంతా సాధ్యమవుతుందని తెలుసుకుంటాడు. ఇప్పుడు ఆ ఆవును చంద్రగుప్తుడు తీసుకెళ్తూ ఉండగా జమదగ్ని ముని అడ్డుకుంటాడు. ఇప్పుడు చంద్రగుప్తుడు జమదగ్ని మునిని చంపేస్తాడు. పరశురాముడి తండ్రి చనిపోయాడు అని తెలుసుకున్న పరశురాముడు ఈ రాజుల్ని అంతం చేస్తాను అని వెళ్లి కార్తవీర్యార్జున్ని చంపే ధర్మాన్ని రక్షిస్తాడు.